నేను పాదయాత్రగా వచ్చిన ఏడికి వచ్చినావు? ఇక్కడ మీటింగ్కి. మీటింగ్ వచ్చినావా? ఎవరి మీటింగ్ ఇది? కేసీఆర్ కేసీఆర్ మీటింగ్. దేనికోసం వచ్చిన? కేసీఆర్ చూడడానికా? అంత అన్ని చూడటానికి వచ్చిన. వచ్చినావా? నా అభిమానంతో వచ్చిన. అభిమానంతో నడిచి ఎందుకే కేసీఆర్ మీద అభిమానం ఎందుకు? ఆయన చేసిన పనులు, ఆయన మాటలు, అందువల్ల నచ్చుతున్నాయి. నడిచి వచ్చిన నేను ఇప్పుడు. నడిచి వచ్చినావా? కేసంద్రం మండలం ఎంగడి గ్రామం. సముద్రం నుంచి నడిచి వచ్చినావా? పాల బొక్కని ఇంత పెద్ద ఇంత వయసులో. ఇప్పుడు మన ఓన వినిపించాలంటే బయటకు వెళ్ళాలి. పానం పోయినా ఒకటి అయితేనే ఇంతప్పుడు ఎవరు ఇక్కడికి వచ్చినాయి. ఇప్పుడు వస్తే సరే రైతు బంధు వస్తలేదు, కలవల లక్ష్యం వస్తలేదు, చచ్చిపోతే లక్ష్యం వస్తలేదు. మళ్ళీ పోతే మన ఎకరానికి అది నీళ్ళు లేవు, కరెంటు లేదు, ఎక్కడిదక్కడ ఎండిపోతున్నాయి. మరి రైతు బంధు చేసి చెప్పిండు. 3 ఎకరాల వరకు వేసిండు. ఇక్కడ టుప్పు ఒక్కటి లేదు. రేవంత్ రెడ్డి ఆయన వేసిండు. రేవంత్ రెడ్డి పాలన మందిని ముంచే పాలన, మందిని ముంచిన పాల. ఇంకా ఈ 16 నెలల ఇంత ముంచిండు కదా. ఈ 3 సంవత్సరాల ఇంకా ఇంత ముంచిన మా రైతులే ముంచిండు. ప్రతి ఒక్కదాన్ని మా రైతులే ముంచిండు. రైతు భరోసా ఆయన ఇచ్చిండు. మా బువ పెట్టింది. అది మేము కొత్త ఇచ్చిండు. నేను ఇచ్చిండు. అయితే అడుగు టక్కి లేదు. పుక్కి 3 ఎకరాలు కూడా ఎక్కువ కొట్టలేదు. 3 ఎక్కువ కొట్టలేదు. ఇప్పుడు చచ్చిపోతా. కేసీఆర్ 15 వేయిలా ఏమనికి ఇచ్చిండు. ఒక 1000 పెంచి ఎకరంలోనికి 2 ఎకరాలలోనికి ఇచ్చిండు. ఇంకెవరికి ఇచ్చాడు? ఏమి ఇయ్యలే. ఒక్కటి లేదు. రుణమాఫీ ఇంకా 60% మాఫీ కావాలి. రమ్మను. నేను ముక్కు రాగుతాను. నేను నమ్మను కానీ రమ్మను. 60% మాఫీ కావాలి బ్యాంకులు. ఇంకా ఎక్కడైనా 50 సంవత్సరాల బ్యాంకులు మొత్తం కట్టుకుంటారు. బ్యాంకు వాళ్ళు చెత్తనే తెలుస్తుంది. లేవు ఏమిగా నేను బ్యాంకులో పైసలు అడుగుతుంది. నాకు తెలుసు. నాకు మా భార్య 2,000 ఎత్తుకునే వయసు. 2 ఇప్పుడు అయితే నేను నాకన్నా మాపి వచ్చింది. 2,000కు 50,000 చేసిండు ఆ బ్యాంకు వాడు. 50,000 చేస్తే 30,000 కట్ చేసిండు. నా చేతికి 15,000 ఇచ్చిండు. మరి ఇది ఏంటి అంటే నువ్వు మీ బాయ్ కట్టు. అరే 2,000 మాపి కదా అని అంటే మరి ఫ్యామిలీ ఉన్నారు కదా. మరి బియ్యం కార్డు పెట్టి అప్పు తెచ్చుకున్నాం మనం. బియ్యం కార్డులో కొడుకు ఉంటాడు, తండ్రి ఉంటుంది, పిల్లలు ఉంటుంది. వాళ్ళు 5-6 లక్షలు కుప్ప పెట్టారు. కుప్ప పెట్టి ఆ బ్యాంకులో కొడితే 5 లక్షలు బ్యాంకులో మాఫీ కావడం. 9 ఎకరాల భూమి మాకు రైతు కొడుకులు ఏర్పడ్డారు, పిల్లలు అయ్యారు. వాళ్ళ భూమి వాళ్ళకు ఉన్నది. నేనే బ్యాంకులో ఒక్కొక్కరికి 1,00,000 ఇప్పించిన. 1,00,000 మాఫీ కావద్దా? ఉత్తమ మాటలే ఏమన్నా సార్. ఇప్పుడు అక్కడ పోతే నా కొడుకుది 1,00,000 రూపాయలు కేసీఆర్ చేపట్టి అప్పటికి వచ్చినాయి. అయితే మొన్న 1,00,000 వచ్చినాయి మాఫీ. వస్తే ఏం చెప్తాడు? నువ్వు ఏరియా బ్యాంకులో బాకీ ఉన్నావు, అది కట్టుతున్నాయని మేనేజరు మా సార్లు మా చైర్మన్ చెప్పినా కూడా మేనేజర్ ఇవ్వలే. నేను ఒకడైనా నా బొక్కు దాని రోజు చూస్తాను చెప్పిన కాలే. మళ్ళీ సన్న బియ్యం సగం నూకలు వెళ్తున్నాయి. వాడు సన్న బియ్యం చక్కని ఉడ్డు పట్టిస్తాడా. ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళందరూ ఒకరు తింటాం. అయ్యా. అది ఒకరు పక్కే తింటాం. తెల్లారి మళ్ళీ అదే పండుగ అంతే. ఇంకోనేది నువ్వు ఫ్రీ బస్సు మొగోళ్ళ మీద ఎక్కుతాను చేసిండు. ఆయన మొగోళ్ళ మీద ఆడ ఎక్కుతాడు. మొగోళ్ళు కింది చేసిండు. కేసీఆర్ సార్ ఏమన్నా రాదు. తాగుబోతు నేర్పినాడు. నేను గెలవనే పెళ్లి షాపు తీసేస్తున్నాడు. పెళ్లి షాలు అమ్ముతారు. భయపడతాను. ఇప్పుడు అయితే ఇవాళ మళ్ళీ బీరుకు 30 రూపాయలు పెంచిండు. ఎట్లా నువ్వు ఆడలేనో తిరిగిపోయి ఇంకా ఉన్నది. నమ్మకం పెద్ద మందులు నమ్మకం. కళ్ళు పోతారు, సార పోతారు, ఓటు పడినాక కాళ్ళు పడతారు, అట్లా బూటు తిప్పుతారు. నేను 30 సంవత్సరాలు కవినిపల్లి చేసిన ఓంకారపల్లిలో. ఇక ఆయన వచ్చి మళ్ళీ ఏంటక ఇక కథం. ఏం చేస్తాం? మన ఆర్థిక మంచిగా ఉండాలి. అసలు నా భగవంతుడు ఒక్క గీత నేర్పి కూడా బాగుండు. నేను సందుగా ఏం పెడతాను. చదువు రాదు, ఏం రాదు. వాడు కేసు పెట్టి నన్ను ఎత్తుతాడు. వాడు ఏం చెప్తాడు? నన్ను కేసు పెడితే సాగొడతాడా? వేసి నాకు తెలుసు. వేసా నాకు తెలుసు. నీ యొక్క ఫోన్ల మీద కొట్టి వాడిని భయపడ్డాడు అని తెలుసు. నేను టీవీలో రోజు చూస్తాను. నాకేం భయం? ఏం చెప్తాడు? నాకు 70 సంవత్సరాలు అయింది. నేను సాగొడతాడా? నాకన్నా ముందే వాడే పోతాడు. పక్కా